అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించిన జీవో కూడా జారీ చేయడం అయితే జరిగింది. సో అసలు ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఏ విషయంలో ఉపయోగపడుతుంది అంటే ఏమిటి అనేది క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరికొందరు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ని మనము మీ సేవల ద్వారా అండ్ ఆన్లైన్ సెంటర్ల ద్వారా లేదా గవర్నమెంట్ అందించేటటువంటి మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది ఎవరు జారీ చేస్తారు, దీనివల్ల మనకు ఉపయోగం ఏంది, లాభం ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. దీనికి సంబంధించిన నమూనా ఈ విధంగా ఉంటుందట. సో ఇది అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడం కావచ్చు, లేకపోతే జారీ చేయడానికి సంబంధించిన ఫాము శాంపిల్ నమూనా ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్కు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రానిక్ పద్ధతిలో రాష్ట్రంలోని అన్ని కుటుంబాల వివరాలు ఇందులో నిక్షిప్తమవుతాయి. ప్రతి కుటుంబానికి చెందిన 8 అంశాలు ఇందులో నమోదైతాయి అంట. మీ సేవా కేంద్రాల ద్వారా లేదా ఆన్లైన్ సెంటర్ల ద్వారా మొబైల్ అప్లికేషన్ ద్వారా ఫ్యామిలీ సర్టిఫికేట్ అయితే జారీ చేస్తారు. ఈ సర్టిఫికేట్ ఎలాంటి హక్కులు కల్పించదు అండ్ లబ్ధి కలగదు, గుర్తుపెట్టుకోండి. ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ రాష్ట్రంలోని కుటుంబ వివరాలన్నింటినీ ఎలక్ట్రానిక్ పద్ధతిలో నమోదు చేయడం ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పలు ప్రభుత్వ సేవలు పొందే విషయంలో కుటుంబ వివరాలు సంబంధించిన నమ్మకమైన రికార్డును చూపించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని కుటుంబ వివరాల పరిశీలనలో ఏకరూపత, సులభంగా అందుబాటులో ఉండడమే లక్ష్యంగా రికార్డును రూపొందించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ను ఏర్పాటు చేయడంతో పాటు మీ సేవా కేంద్రాల ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ జారీకి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. సో ఓన్లీ మీ సేవా కేంద్రాల ద్వారా కాదండి, గవర్నమెంట్ ఇంకా అవకాశం ఇస్తే మనం ఆన్లైన్ సెంటర్ల ద్వారా అండ్ ఇంకా మొబైల్ అప్లికేషన్ ఏమైనా గవర్నమెంట్ జారీ చేస్తే ఆ అప్లికేషన్ ద్వారా కూడా మనం జారీ చేయవచ్చు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే నేను ఖచ్చితంగా మనం ఛానల్ ద్వారా మీకు అప్డేట్ ఇస్తాను. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, మరిన్ని ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అని రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్ గారు జారీ చేసిన జీవో నెంబర్ 172 ప్రకారం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, పౌర సరఫరాల శాఖ ద్వారా తీసుకునే డేటాబేస్లోని రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సమాచారాన్ని రిజిస్టర్ నమోదు చేస్తారు. ఈ రిజిస్టర్ కానీ సర్టిఫికేట్ కానీ దేనికి అధికృతం కాదు, కేవలం డేటాబేస్లో ఆ కుటుంబ వివరాలను నమోదు చేసేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఎలాంటి హక్కులు దాఖలు పడవు, ఆస్తులపై ఎలాంటి టైటిల్ రాదు, చట్టపరమైన వారసత్వాన్ని ధృవీకరించదు, ప్రభుత్వ పథకాల్లో లబ్ధి ఉపయోగపడదు. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా చదవండి. అవసరమైతే ఈ స్క్రీన్ మీద మీకు పాయింట్స్ ఇస్తున్నా, నేను చెప్పడం లేవన్నా మీకు పొరపాటు అయినా కూడా. సో నిర్దేశించిన ఫీజును చెల్లించడం ద్వారా మీ సేవా కేంద్రాల ద్వారా లేదా ఆన్లైన్ పోర్టల్లో లేదా మొబైల్ అప్లికేషన్లో కుటుంబ సభ్యుడు రిజిస్టర్ సర్టిఫికేట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి పాయింట్, ఇది గమనించండి, మీకు గుర్తుపెట్టుకోండి. సో ప్రతి అప్డేట్ నేను మీకు వెంటనే ఇస్తాను. కాబట్టి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొందరు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఆ కుటుంబ వివరాల్లో పేరున్న మేజర్ అయిన సభ్యుడు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి అండి. ఓకే, సో ఆ కుటుంబ వివరాల్లో పేరున్న మేజర్ అయిన సభ్యుడు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో దరఖాస్తు చేసుకున్న 2 పని దినాల్లో సంబంధిత సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డులో నమోదై ఉన్న చిరునామా ఆధారంగా సదరు తహసీల్దార్ ఈ రిజిస్టర్ సర్టిఫికెట్ను జారీ చేస్తారు. మీ సేవా కేంద్రం నుంచి తహసీల్దార్ లాగిన్లోకి నేరుగా దరఖాస్తు అయితే వెళ్తుంది. ఓకే, సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూడండి, ఇంకొక పాయింట్, రేషన్ కార్డులో నమోదై ఉన్న అన్ని వివరాలను పరిశీలించిన తర్వాత తన డిజిటల్ సంతకంతో సంబంధించిన తహసీల్దార్ ఈ సర్టిఫికేట్ను జారీ చేస్తారు. సో ఈ సర్టిఫికేట్పై ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా ఉంటుంది. మీ సేవా కేంద్రాల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఆన్లైన్ సెంటర్ల ద్వారా కూడా అవకాశం ఇస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది అన్ని అప్డేట్స్ నేను ఇస్తూనే ఉంటా వెంట మీకు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ చూడండి, ఇందుకు సంబంధించిన అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్
ఏపీఐను ఏర్పాటు చేసే బాధ్యత ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ ఈఎస్ఓ కమిషనర్కు అప్పగించారు. సో రేషన్ కార్డులోని వివరాలను పౌర సరఫరాల శాఖ సహకారంతో తీసుకుంటారు. ఈ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సేవల అమలును ఆయా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. ఇది సరుకు ఉపయోగపడుతుందంట. సో ఎట్లా ఉపయోగపడుతుంది మరి? ఇప్పుడు మనం ఏదైతే బిఎల్ఓలు ఇచ్చినటువంటి ఎస్ఐఆర్ ఉంది కదా, ఓటర్కి సంబంధించిన, ఇది దానికి కూడా ఉపయోగపడుతుందట. అది ఎట్లనో చూద్దాం. సర్ 2026 ప్రక్రియలో భాగంగా ఆగస్టు 3 వరకు ఎన్యుమరేషన్ ఫారాలను ఓటర్ల నుంచి స్వీకరించింది. మనకు తెలుసు ఆగస్టు 10వ తేదీన ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. ఆ ఓటర్ల జాబితాను, ముసాయిదా జాబితాలో పేర్లు వచ్చిన వారి వివరాల్లో తేడాలు ఉంటే ఆగస్టు 10 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు నోటీసులు జారీ చేసి ఎలక్ట్రల్ రిజిస్టర్ అధికారులు ఈ ఈఆర్ఓ విచారణకు పిలుస్తారు. సో మనకు ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరుగుతుంది కదా. ఆ జారీ చేసిన తర్వాత విచారణకు హాజరైన వారు ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని రుజువుగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఏం పత్రాలు అనేది ఆల్రెడీ మనం వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. అవి చూడండి, ఆ వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అందులో 10వ పత్రంగా ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ను కూడా పొందుపరచడం అయితే జరిగిందట. ఏ పత్రాలు లేని వారికి కూడా ఇది ఉపయోగపడుతుందని మనకు క్లియర్గా చెప్తున్నారు. సో మరిన్ని అప్డేట్ వీడియోస్ నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఈ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో ఏమేమి వివరాలు ఉంటాయి అని మనం తెలుసుకుంటే కనుక ఇక్కడ చూడండి, శాంపిల్ ఫార్మాట్ ఇది ఉంది. ఇది కేవలం ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాము. ఇక్కడ ఫ్యామిలీ ఐడి నెంబర్ ఉంటుంది. ఫ్యామిలీ ఐడి నథింగ్ బట్ మన యొక్క రేషన్ కార్డ్ నెంబరే ఉంటుందండి. అండ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ పేరు ఇక్కడ మనం చూడొచ్చు, ఈ విధంగా ఉంటుంది. అండ్ మన యొక్క అడ్రస్ ఉంటుంది. అండ్ కింద కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి. సో కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటే వాళ్ళ పేర్లు ఇక్కడ ఉంటాయి. అండ్ వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్లు ఉంటాయి. అండ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి వీళ్ళ యొక్క బంధుత్వం ఏమని ఉంటుంది అంటే భార్యనా, కొడుకా, కూతురా అని. సో ఇంతే, చాలా సింపుల్గానైతే ఫార్మాట్ కూడా ఉంటుంది. సో ఇది మనకు చెప్పుకున్నాం కదా, మన యొక్క మండల తహసీల్దార్ గారు అయితే ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది.